అసలు కాంగ్రెస్ పార్టీ మీద అంత అభిమానం కదా, మరి రాహుల్ గాంధీతో వెళ్ళి పాదయాత్ర చేయకూడదా? ఎందుకు చేస్తా? ఇక్కడ తెలంగాణలోకి వచ్చినప్పుడు వెళ్తా కదా. ఖచ్చితంగా వెళ్తారా? తెలంగాణ అంతా పర్యటిస్తారు మీరు? తెలంగాణ మా షాద్నగర్ నియోజకవర్గం అంతా ఎంత ఖచ్చితంగా నాకు వీలైన రోజులు పర్యటిస్తా. రాజకీయాలు అంటే వద్దులండి, ఎన్నికలంటే బండ్ల గణేష్ గారికి అచ్చు రాలేదేమో కదా? ఎవడు చెప్పి ఆ ఎలక్షన్లు? ఒక ఎలక్షన్లో ఓడిపోతే ఏ ఎలక్షన్ ఓడిపోయినా మన మాల ఎలక్షన్ లో ఓడిపోలేదు, టికెట్ రాలేదు కాంగ్రెస్ లో. రాకపోతే ఎలక్షన్స్ లో కూడా వచ్చి ఆహా ఓహో అంటూ బీరాలు పలికారు. కోకాపేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, మాకు సొంత భవనం నిర్మిస్తా, అది ఇది ఆహా ఓహో అంటారు. తీరా చూస్తే ఏమి లికా లికా 10 పేజీలు కోకాపేటలో ఏమన్నాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అది ఇది అని అన్నారు. దేనికి? ఏమైతే అన్నాను? సినీ ఆర్టిస్టులకు దేనికైతే అన్నాను? మా జనరల్ సెక్రటరీ అయితే నేను పోటీ చేశానా? అదే ఎందుకు తప్పుకున్నారు? ఎందుకు తప్పుకున్నా అంటే ఆ రోజు పరిస్థితుల్లో ఓడించి తీరుతాను, అది ఓడిపోయిందిగా. ఓడించారా ఓడిపోయారు? ఓడించారా ఓడిపోయారు? ఎవరు రాజకీయం అంటే ఏం చేస్తారు? ఓడించారా ఓడిపోయారు? అరే అన్న, నువ్వు అట్లా ఊపకుండా అరవకుండా మాట్లాడన్నా. నువ్వు అరుస్తున్నావు అన్న. నువ్వు అరవటం కాదు, ఓడించారా ఓడిపోయారు ఏందండి? జీవితం ఓడిపోలేదా? ఓడిపోయారా? మీరు ఓడించారా? నేను ఓడించాం. అందరం మా ప్రయత్నం ఓడియాలనుకున్నా ఓడించాం. ఓడించామని అనుకుంటారు అంతే. ఎందుకు జీవితగారంటే అంత కసి? ఎందుకు ఉండదు? ఎవడిష్టం వాడిది, ఎవడిష్టం వాడిది. అందరినీ ప్రేమించాను. నేనేమన్నా యేసుప్రభునా, అల్లానా, పరమేశ్వరునా? నాకు శత్రువులు ఉంటారు, నాకు మిత్రులు ఉంటారు. అందరి దేవుళ్ళని అన్ని మతాల్ని గౌరవిస్తారు కదా? 100% గౌరవిస్తానండి. నేను మనిషిని, నాకు శత్రువులు ఉంటారు, నాకు మిత్రులు ఉంటారు. నాకు మంచి ఉంటుంది, నాకు చెడు ఉంటుంది. నాకు ప్రేమ ఉంటుంది, నాకు ఆశయం ఉంటుంది. నాలో కూడా జీవుని రక్తం భరిస్తుంది. నేను అన్ని కట్టుకొని మడి కట్టుకొని యోగి వేమన్లాగా చెట్టు కింద బట్టలు పెట్టి నేనేం పూజ చేయట్లా. పెట్టుకో. మీరు తప్పుకో. నాకెందుకో నచ్చలేదు. అవతల రఘుబాబు నచ్చాడు. రఘుబాబు నేను మాట్లాడుకున్నాం, వద్దనుకున్నాం. ముందు నుంచి జీవితాన్ని మాట్లాడుకున్నారు అన్నా. నేను ఇద్దరులో కూడా ఉందాం అనుకున్నాను. నేను ఉంటాను, నువ్వు ఉండరా అన్నాను. ఓకే, అంతేనా? అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పారు? అవి చేస్తా ఇవి చేస్తా ఆహా. అరే ఆ రోజుకి అది కాలేదండి. ఆ రోజుకి అది కాలా. గంటకి టైంకి నిమిషానికి రాజకీయ చతురత, రాజకీయ పరిజ్ఞానం ఉన్నాడు ఎవడైనా వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు పోవాలి. ఆ రోజు నేను పోటీ చేయకపోవడం కరెక్ట్. వ్యూహంతో పోటీ చేయకూడదు అనుకున్నారు? ఏ పోటీ నేను ఉంటే ముగ్గురు మధ్యన పోటీ అయితే ఇబ్బంది అవుతుంది, జీవితం ఓడిపోతేమో. మా ఇద్దరి మధ్య జీవితం గెలుచుని డౌట్ వచ్చి నేను విత్డ్రా చేసుకున్నాను. నాకు ఓడిపోవటం, నేను గెలవటం కంటే నాకు జీవితం ఓడిపోవటం కావాలి. మళ్ళీ ఆ రోజు ఏదన్నారు? నా దైవ సమానులు, నా శ్రేయోభిలాషులు వారి నిర్ణయం మేరకు నేను రాజీనామా చేస్తున్నాను చెప్పారు అన్నాను. అవన్నీ నీకు చెప్పాలి. ఇప్పుడు ఎవరు చెప్పారు, ఎప్పుడు ఫోన్ చేశారు, ఎవరు కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఏమన్నారు? ముగ్గురులో ఓడిపోతుంది ఒక మాట చెప్పారు. కరెక్ట్ గా లేని మాట నీది. కరెక్ట్ వంకర మాటలు మాట్లాడేది నువ్వు. వంకర క్వశ్చన్ వేసేది నువ్వు. వంకర క్వశ్చన్ వేసేది నువ్వు. ఈ వంకర క్వశ్చన్ తప్పు చేసేది ఈయన. 100 క్వశ్చన్లు వేసుకునేది డైరీ తెచ్చుకొని రాసుకునేది ఈయన. మాట్లాడేది ఆయన. నేను కరెక్ట్ గా మాట్లాడతా, నేను మాట్లాడిందే మాట్లాడతా. నా మైండ్కి ఏం చెప్తే మాట్లాడతా, నా మనసుకి ఏదో చేస్తా. కానీ ఈయనలాగా అట్టుకున్నారు ఏందండి ఈయన వంకరే అవ్వాలి. ఇప్పుడు మీరు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ రాజకీయాలు ఏదో సినిమాలు చేసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రి అనిల్ యాదవ్ జోలికి ఎందుకు వెళ్ళారు? ఏం పోయినా అనిల్ యాదవ్? అనిల్ యాదవ్ కూడా పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల ఆయనకు మంత్రి పదవి వచ్చింది, అది అని తిట్టారు. ఆయన మీకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వలేదా? నాకా వార్నింగ్? ఏం మాట్లాడుతున్నావు అన్న? ఉన్నది మాట్లాడుతున్నా. అనిల్ యాదవ్ నాకు తెలుసు అంటున్నా. నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చాడు. నాకు అనిల్ యాదవ్ వార్నింగ్ ఇచ్చాడా? నీకు దారిలో డబ్బా మాటలని ఎవడన్నా చెప్పేది? నీకు డబ్బా మాటలు కాదు, ఉన్న మాటలే. నాకు వార్నింగ్ ఇచ్చాడు అనిల్ యాదవ్. వార్నింగ్ ఇయటమే బండ్ల గణేష్. మీరేమంతా అంటే ఇస్తారన్నా? ఏం తప్పు చేసామని ఇస్తారన్నా? మరి ఆయన ఎందుకు గెలుపుతున్నారు మీరు? అనిల్ అన్న, బండ్ల గణేష్ అన్న ఏం లేదన్నా. ఒక ఇంటర్వ్యూలో నాగరాజు వచ్చి మీరు నాకు వార్నింగ్ ఇచ్చారని అడిగాడు. అనిల్ అన్న నాకు వార్నింగ్ ఇవ్వటం ఏందని అన్న. థ్యాంక్స్ అన్న, ఐ లవ్ యూ అన్న, బాయ్. బండ్లా గణేష్. ఓకే ఓకే, ఇక్కడ బండ్లా గణేష్ తో మాట్లాడుతున్నావు. ఓకే ఓకే బాబు, కట్ చేద్దామా? ఇది ప్లే చేయండి, ఓకేనా? జరిగాయి. మళ్ళీ ఇలా ఫోన్లు చేస్తే పాపం అలాగే చెప్తారు, ఎవరు కూడా చెప్పారు కదా. నువ్వు కూడా వార్నింగ్ ఇచ్చావు నాకు.
నేను ఇప్పుడు వార్నింగ్ ఇస్తాను. నాకంత ధైర్యం లేదు, నాకైతే అంత ధైర్యం లేదు. ఏందండి వార్నింగ్ ఇచ్చేది? నాకైతే అంత ధైర్యం లేదు. వార్నింగ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వార్నింగ్ అనవసరంగా అందరి ఇప్పుడు ఏపీ రాజకీయాలతో మీకేం పని? ఏపీ రాజకీయాలు ఏం చేసినా విజయసాయి రెడ్డి ట్వీట్లకు స్పందిస్తారు మీరు. అక్కడ విజయసాయి రెడ్డి గారి మీద మాట్లాడతాం. విజయసాయి రెడ్డి గారి ట్వీట్ల మీద సందేశం ఎందుకు జరిగిందంటే, విజయసాయి రెడ్డి గారి మీద నాకు ఏ విధమైన శత్రుత్వం లేదు, ఏ విధమైన లేదు. ఆయన మాట్లాడితే ఎల్లో మీడియా కమ్మ సామాజిక వర్గం అంటుంటే నేను ట్వీట్ చేశా, అన్నా నీకు సార్ విజయసాయి రెడ్డి గారు నీకు చంద్రబాబు తగాదు ఉంటే మీరు కొట్టుకోండి సార్, చంపుకోండి, కత్తితో పొడుచుకోండి, అంత సామాజిక వర్గాన్ని లాగమాకండి సార్ అన్న. దానికి ఆయన ట్వీట్ చేశాను, నేను ట్వీట్ చేశాను, దానికి ట్వీట్ చేసి నేను ట్వీట్ చేశాను. తర్వాత ఆయన మాట్లాడటం మానేశాడు, నేను మాట్లాడటం మానేశా. అంతేగాని నాకు విజయసాయి రెడ్డి గారితో పర్సనల్గా తగాదనా గట్టి పంచాయతీ మీరు గోలీల ఫ్రెండ్స్ మాట్లాడుకోవడానికి గోలీల ఫ్రెండ్స్ అంటే గోలీల ఫ్రెండ్స్ అంటే ఆయన ఒక యాక్టర్, ఈ రోజు రాజకీయ నాయకుడు, ఎంపీ. ఆయన మీరు ఒక సినిమా నిర్మాత, మీరు ఒక యాక్టర్. అయితే ఏంది మీకు ఆయనకి ఏం స్నేహము? మాట్లాడటం లేదు అంటే రెగ్యులర్ గా మాట్లాడుకుంటా అంటే ఏమన్నా ఫోన్లలో మీరు ఏమన్నా అంత పరిచయం ఏమన్నా? అంత పరిచయం లేక ఎట్లా కనపడుతున్నాను నీకు నేను? విజయసాయి రెడ్డి అనేవాడు 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. పరిచయం నేను తప్పు మాట్లాడుతున్నాను. స్థాయి గురించి ఎందుకు మాట్లాడు? విజయసాయి రెడ్డి స్థాయి ఎంత? వార్డు మెంబర్ కూడా ఎవరు ఆయన నన్ను అనలేదా? మీరు ఆయన ట్వీట్ మీరు స్పందించిన తర్వాత మిమ్మల్ని అనే అవసరం ఆయనకి ఏముంది? మీరు ఆయన ట్వీట్ స్పందించేందుకే అర్థం పర్థం లేకుండా చెప్పండి. ఆయన నాలాంటి వాడిని విమర్శించి గణేష్ లాంటి పెరగడానికి ప్రయత్నిస్తారు, అది నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు కాబట్టి అట్లా మాట్లాడాడు కాబట్టి మాట్లాడాడు. నువ్వు అనవసరంగా గోలీలు ఫ్రెండ్సా ఇంకోసారి ఫ్రెండ్స్ అని అడగమాకు నువ్వు. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మీరు ఫ్రెండ్సే అంటున్నారు, మరి ఆయన ఏదో ట్వీట్లు చేస్తే మీరు ఎందుకు స్పందించాల్సి వచ్చింది? ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే సార్ అంటే నాకు స్థాయి గురించి మాట్లాడారు. స్థాయి కాదు కదా ఆయన ఊరికే నీ స్థాయి ఏంది అదంటే కోపం వచ్చి అన్నా కానీ నాకు ఆయన మీద నాకే విజయసాయి రెడ్డి గారి పర్మిట్ శత్రుత్వం ఉందా? విజయసాయి రెడ్డి గారు నాకు అన్యాయం చేశాడా? నాకు న్యాయం నేనేం చేశాను? ఊరికి అన్నాను, ఆ రోజు ఇష్యూ అయిపోయింది అంతే. ఒకటి గుర్తుపెట్టుకోండి, విజయసాయి రెడ్డి గారు కనపడ్డా కూడా నమస్తే సార్ అంట. నాకేంది? మీరు ఒక విజయసాయి రెడ్డి గారిని వదిలిపెట్టలే. ఏపీలో ఎవరు మన గుడివాడ అమర్నాథ్ గారిని మాట్లాడారు. ఆయన రెడ్డో కాపో తెలియదు, కొంతమంది రెడ్డి అంటారు, కొంతమంది కాపు అంటారు. వాళ్ళ నాన్నగారి నుంచి నాకు పరిచయం ఉంటారు. గుడివాడ అమర్నాథ్ ఓకే, కొడాలి నాని పేరు నాని గారిని, అంబటి రాంబాబు గారిని అన్న ఒక మాట అన్న. నాకేమీ లేదన్నా, నాకు ఇంత గబక్కన ఎవరన్నా పవన్ కళ్యాణ్ అని ఆయన ఎవరన్నా అంటే నాకు ఎంతో మనసుకు నొచ్చుకుంటది. అవతల వాళ్ళు ఎవ్వడో ఆయన మీద రియాక్షన్ అయినప్పుడు చూస్తా, అరే ఎవరు మాట్లాడలేదు ఏందా అని, ఎవరు మాట్లాడకపోతే ఎట్లా అని పవన్ కళ్యాణ్ గారి అన్నాళ్ళ మీద నేను మాట్లాడతా. అది కూడా నేను కావాలని వాళ్ళని గెలుక్కుందామనో వాళ్ళని గోక్కుందామనో కాదు. నాకు తొత్తర ఈయన మీద అభిమానం అట్లాంటిది, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం అట్లాంటిది. ఈయన మీద అభిమానంతో గబగబా మాట్లాడతా. నాకు అంబటి రాంబాబు గారితో నా స్నేహితుడే, గుడివార అమర్నాథ్ నా స్నేహితుడే, నాన్న నా ఫ్రెండే, వీళ్ళంతా. కానీ ఎందుకు మాట్లాడతానంటే గబక్కను హీరో గారిని అన్నారు కదా అని నాకు వాళ్ళ మీద అభిమానం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ డామినేట్ చేస్తుంది అంతే. నాకు డామినేట్ చేసి పవన్ కళ్యాణ్ అనేవాడు నాకు హీరో, నాకు దేవుడితో సమానం నేను ఫీల్ అవుతా ఉంటా కాబట్టి నేను చేస్తుంటది. అంతేగాని నాకేం శత్రుత్వం వాళ్ళతో, నాకేం శత్రుత్వం. పవన్ కళ్యాణ్ గారు మీకు దేవుడే, అది అందరికి తెలిసినదే. మీరు గతంలో ఫోటోలు కూడా చూపించారు. మా ఇంట్లో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో, అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు దానికి. పవన్ కళ్యాణ్ మీకు దేవుడే. మీరు ఇదే కాదు, వేదికల మీద మీరు కూడా అన్నారనమాట. నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కూర్చున్నప్పుడు కూడా ఒక సభలో మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే నవ్వు ఆపుకోలేకపోయారు. నేను ఒప్పుకుంటా దాన్ని. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ ఈ వైసీపీ అంటే రాజకీయాలు జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్య జరిగేది. మీకున్నది సినిమా రంగం మీది, ఓకేనా? మీరు అనవసరంగా మీరు అందరితో ఫ్రెండ్సే అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో మీరు మాట్లాడితే వాళ్ళతో మీరు చెడ్డ అవుతారు కదా అనవసరంగా. అనుకున్నాను. ఇప్పుడు నువ్వు అన్నది కూడా మైండ్ లో ఉందన్న. నాకేం సంబంధం ఆంధ్ర రాజకీయాలతో? అంతే కదా, నాకు సంబంధం లేదు కదా. నేను కూడా కంట్రోల్లో ఉండాలి. నాకేం సంబంధం? నాకేం కనెక్షన్? అంత ప్రేమ ఉంటే తెలంగాణ బాధ్యతలు మీరు తీసుకొని జనసేన బాధ్యతలు కాదన్న. ఏపీలో రాజకీయాలు నువ్వు నాకు సలహాలు ఇవ్వకన్నా, నన్ను ఇంటర్వ్యూ చేయి, జనసేన బాధ్యతలు తీసుకో. ఇంకా నువ్వు నాకు చెప్తావు ఏందన్నా? నువ్వు నాకు సలహా, నీ సలహా నేను తీసుకుంటా మునిగిపోతా, సంకనాగిపోతా. నీ సలహాలు కూడా తీసుకొని నేను రాజకీయం చేస్తే నేను చేసినట్టేగా. నువ్వు రోజు నా సలహాలు నాకు వేరే వాళ్ళు ఉన్నా. నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం కాబట్టి కాంగ్రెస్ లోనే ఉన్నా. అది అధికారంలోకి వస్తుందా రాకపోతే వస్తే ఇవన్నీ ఎవరికి తెలుసు అండి? ఎవరికేం తెలుసు?
తెలియదు కదా, మీకు సంబంధం లేని సబ్జెక్ట్. ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలోకి తల దూరుస్తారు. ఏమని మాట్లాడాను గోరంట్ల మాధవ్? గోరంట్ల మాధవ్ కూడా ఆ వీడియో గురించి కూడా మాట్లాడారు. నేనా ఏమని మాట్లాడాను? మీరే తెలియాలి, మీరే తెలియదు. మీకు నేను అసలు మాట్లాడా గోరంట్ల మాధవ్ గురించి. గోరంట్ల మాధవ్ గురించి నేను మాట్లాడాలి. మీరు అన్న మన అంబటి రాంబాబు అన్న గురించి, అమర్నాథ్ గురించి, వీళ్ళందరి గురించి నేను మాట్లాడే మాట వస్తాయి. మాధవ్ గారి గురించి నేను మాట్లాడను. అంటే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి ఏమైనా మీరు అడుగు పెట్టాలి? అసలు నాకు సంబంధమే లేదు సార్. కోదాడ దాడితే నాకు అద్దులే, నాకేం సంబంధం సార్? సంబంధం లేదంటే మీరు ఆంధ్ర వాళ్ళే కదా. ఆంధ్ర వాళ్ళు, మా నాన్నగారు ఆంధ్ర, మేము వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాం. 50 ఏళ్ళ నాడు సెటిల్ అయిపోయాం. మా కర్మభూమి ఇదే, షాద్ నగరే మా కర్మభూమి. కర్మభూమి కర్మభూమి షాద్ నగర్. సంబంధమే లేదు. ఏం సంబంధం?